నమస్తే ఫ్రెండ్స్. ఎద్దనపూడి సులోచనారాయణ గారి మీనా ఫస్ట్ పార్ట్ నవలలోని 11వ భాగం చూద్దాం. స్నేహపూరితమైన రాజేశ్వరి చూపులు, వాత్సల్య అభిమానాలు నిండిన అత్తయ్య మాటలు, నేనంటే స్వర్గంలోంచి దిగి వచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు, ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచ అనుమానాలను దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసినా, రాక వచ్చిన దాన్నన్న వీళ్ళు ఆర్భాటాలేం చేయట్లేదు. నేను ప్రతిసారి సెలవులకో పండగలకో ఇక్కడికి వచ్చిపోయే మనిషినన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత వచ్చింది. అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది. ఆంతర్యంలో ఆదరాభిమానాలు ఉన్న కళ్ళకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గతం చేయటం వీళ్లకు చేత కాదు. చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు వాకిలి అంతా తిప్పి చూపించింది. దొడ్లో వంట ఇంటి గుమ్మం నుంచి బావి వరకు గజ్జు వేయించి ఉండటం వల్ల కాలికి మట్టి అయ్యే అవకాశం తక్కువ. వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది. అక్కడక్కడ గులాబీ చెట్లు, నందివర్ధనపు చెట్లు ఉన్నాయి. కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది. వీధి వైపు వరండాలో 2 పొడుగాటి బెంచీలు వేసి ఉన్నాయి. మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని మాట్లాడి వెళ్తారట. ఆడవాళ్ళైతే ఎక్కడ ఉంటే అక్కడికి సరాసరి లోపలికి వచ్చి అత్తయ్యతో మాట్లాడతారు. రాజేశ్వరికి స్నేహితులనే వాళ్ళే లేనే లేరట. ఎప్పుడూ అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకి కబుర్లకి టైం ఉందని నేను అనుకోను. రాత్రంతా నిద్రలేదేమో, అందులో రాగానే చన్నీళ్ళు స్నానం చేసి వేడివేడి భోజనం తిన్నానేమో. అలసట నిండిన నాకు కళ్ళు నిద్రాభారంతో మత్తుగా తూగసాగాయి. రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా, కాసేపు పడుకుంటావా అంది. నిద్ర రావటం లేదు, కానీ కొద్దిసేపు పడుకుంటే బాగుండనిపిస్తోంది అన్నాను మొహమాటంగా. నిజాలు చెప్పాలంటే సుస్థి చేసినప్పుడో కాక బడలిక ఉంటేనో తప్ప నాకు పగటి నిద్ర అలవాటు లేదు. రాజేశ్వరి నన్ను వెంట తీసుకుని పెద్ద హాల్లో ఉన్న ముందు గది కుడివైపు ఆనుకొని ఉన్న మరో గది తలుపు తెరిచి, ఇక్కడ పడుకో, నిద్రపడుతుంది, గొడవ ఉండదు అంది. ఆ ఇంటి మొత్తానికి ఒకటే గదిలా ఉంది. చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పడమటి వైపున ఉన్న కిటికీలోంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తోంది. గదిలో మంచం వేసి ఉంది. దాని మీద ఆకుపచ్చ నలుపు కలిసిన గళ్లతో ఉన్న చేనేత దుప్పటి పరిచి ఉంది. దిండుకు ఉతికి ఇస్త్రీ చేయని గలీబు తొడిగి ఉంది. నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తా. రాజేశ్వరి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చుని నేను గదంతా పరిశీలించాను. నాకెదురుగా గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివయసు ఆయనతో కలిసి ఉన్న ఫోటో ఉంది. రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటా. మంచం వైపున గూడు లాంటి అల్మరలో 2 వరుసలు ఏవో పుస్తకాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది. ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే. వీటిల్లో అద్భుతమైన సృష్టి మన కళ్ళకు కనిపిస్తుంది. మనం చూడాలని కలలు కన్నవి వీటిల్లో దొరుకుతాయి. ఈ పుస్తకాలే లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకి అయ్యే అవకాశం కాదు. పుస్తకాలు మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో మొట్టమొదటిది. ఈ పుస్తకాల సెలక్షన్ బట్టి మనిషి వ్యక్తిత్వం నిర్ణయించవచ్చని నాకు బాగా తెలుసు. నేను ఇంతవరకు చూడని, నాన్న నాకు చెప్పడం మర్చిపోయిన ఈ రాజేశ్వరి పెద్దన్న గారి వ్యక్తిత్వం విలువ కట్టేయడానికి నాకు మంచి అవకాశం లభించింది. మంచం మీద కూర్చున్న దానల్లా నేను ఆ గూడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరచి చూశాను. అందులో పై వరుసలో ఉన్న హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు, కింద వరుసలోనివన్నీ ఏ చెట్టుకు ఏ రోగం వస్తే నిర్మూలించడానికి ఏ చర్యలు తీసుకోవాలో, ఏ మందులు వాడాలో వివరాలు తెలుపుతున్న పుస్తకాలు. మొత్తానికి 2 రోగాలు, వాటి నిర్మూలనకు సంబంధించినవి. వెగటుగా మొహం పెట్టిన నేను మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాను. నాకు తెలిసిపోయింది, రాజేశ్వరి పెద్దన్నయ్య పంచకట్టు వైద్యుడు. ఒక చిన్న పిలక, మెళ్ళో రుద్రాక్షమాలలు ఉండవచ్చు. అందుకే నాన్న నాకు చెప్పి ఉండరు. నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండదు. మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్ర పట్టేసింది. అరగంట పడుకున్నానో, గంట పడుకున్నానో, మళ్ళీ నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగులు చప్పుడు లేకుండా వెళ్ళిపోతోంది. రాజు అప్రయత్నంగా వెనక నుంచి పిలిచాను. ఉలిక్కిపడిన రాజేశ్వరి గిరుక్కున తిరిగి నవ్వుతూ, మెలకు వచ్చేసిందా? 2 సార్లు వచ్చి వెళ్ళాను. మంచి నిద్రలో ఉన్నావు. ఉండు, అన్నయ్యకి ఒక్కపొడి ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోబోయింది.
అన్నయ్య, ఓహో పంచకట్టు వైద్యులా అన్నాను. పంచకట్టు వైద్యం ఏంటి? రాజేశ్వరి వింతగా చూసింది. మీ అన్నయ్య మనుషులకి మొక్కలకి వైద్యం చేస్తాడు కదా. అవును, నీకెలా తెలుసు? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది. ఇవిగో ఇవి చెప్తున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూస్తూ. రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది. త్వరగా రా, నీకో మంచి తమాషా చెప్తా అన్నాను. ఇప్పుడే, ఒక నిమిషం. రాజేశ్వరి వెళ్ళిపోయింది. పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా వంట ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. మీ మేనకోళ్ళు నన్ను గుర్తుపట్టనే లేదమ్మా అంటోందో పురుష కంఠం. దాని మొహం దానికేం తెలుసు, ఎప్పుడైనా చూసిందా పెట్టిందా అంటోంది అత్తయ్య. తెలియకపోతే తెలియకపోయింది, కనీసం మీరెవరు అని అయినా అడగవచ్చుగా. బాపురే, ఏమిటో అనుకున్నాను. కానీ ఈ మీనాక్షి మామయ్య కూతురు కాదు, అచ్చు ఆ కృష్ణవేణమ్మ గారి నోట్లోంచి ఊడిపడ్డట్టుగానే ఉంది. ఏమిటి? నేను మంచం మించి చటుక్కున లేచి కూర్చున్నాను. నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా, అందులోనూ నాకు ముక్కుమోహం తెలియని అపరిచితుడి నోటి నుంచి నేను అచ్చు మా అమ్మ పోలిక అన్నమాట విన్నాను. ఎవరి ధీశాలి, ఒకసారి చూద్దాం అని లేచి వచ్చాను. వస్తుండగానే అదే కంఠం మళ్ళీ అంది. అమ్మ, నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారని తప్పనిసరిగా ఒప్పుకున్నాను. కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావటం నాకు ఇష్టమే లేదు. 1-2 రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు. నా బుగ్గలోకి వేడి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. నా అడుగులు నేను నిగ్రహించుకునే లోపే నేను వంటింటి గమ్మం దగ్గరికి వచ్చేశాను. నేను అచ్చు మా అమ్మ కూతురునన్న ఆ ధీశాలి, ఆ వీరుడు, నన్ను ఇక్కడి నుండి త్వరగా పంపేయమని అత్తయ్యని హెచ్చరిస్తున్న ఆ వీరుడు అప్పుడే భోజనం అయినట్టు సూచనగా భుజం మీద వేసుకున్న తువ్వాలకు చేయి తుడుచుకుంటూ పీటల మించి లేస్తున్నాడు. రాజేశ్వరి ఒక్కబొడి ఇచ్చేసి అతను తిన్న కంచం తీస్తోంది. అత్తయ్య భోజనం ఇంకా కాలేదు, మజ్జిగన్నం తింటోంది. నేను గుమ్మంలోకి వచ్చి నిలబడగానే ఇటువైపే రాబోతున్న అతను ఆగిపోయాడు. క్షణం మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతను నవ్వబోయి మానేశాడు. నేను తెల్లబోయాను. గతుక్కుమని చూశాను. అతను మరెవరో కాదు, విలన్ కృష్ణారావు. నాకు నోట్లోంచి మాట రాలేదు. చటుక్కున ముఖం తిప్పుకొని గదిలోకి వచ్చేశాను. 10 నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది. నేను చప్పున ఎదురెళ్ళి రాజేశ్వరి చెయ్యి గట్టిగా పట్టుకొని, మీ అన్నయ్య ఇతనా, ఈ విలన్ కృష్ణారావా అన్నాను. మా అన్నయ్యే, కానీ విలన్ ఏంటి అంది రాజేశ్వరి తెల్లబోతూ. ఇలారా, నేను చెబుతాను. రాజేశ్వరి చేయబట్టుకుని లాక్కెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి జరిగిందంతా క్లుప్తంగా వినసొంపుగా అందమైన మాటలతో చెప్పేశాను. రాజేశ్వరి పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వసాగింది. నేను కూడా శృతి కలిపాను. తానెవరో నేను గుట్టు పట్టేందుకు అసలు కృష్ణారావు అనే అతను ఉన్నట్టు నాకు తెలిస్తే కదా. నా కోసం వచ్చిన ఆ పెద్ద మనిషి తను ఫలానా అని పరిచయం చేసుకోకూడదా? తప్ప పరువు నష్టమా అన్నాను. అన్నయ్య అలా ఎప్పుడూ చేయడే, నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్టు ఊరుకున్నాడేమో అంది రాజేశ్వరి. ఊరుకున్నవాడు ఊరుకోక అత్తయ్యతో ఫిర్యాదు చేస్తాడెందుకు? పైనుంచి నన్ను ఇక్కడి నుంచి పంపేయమని మీ అమ్మకి సలహాలు సెలవిస్తాడే? మధ్యలో నవ్వాపేసి నేను సీరియస్గా అడిగేశాను. రాజేశ్వరి ముఖంలో నవ్వు ప్రసంత ఊదేసిన దీపంలో ఆరిపోయింది. క్షణంసేపు సమాధానం ఏమీ చెప్పలేని అశక్తురాలైపోయింది. స్పోర్టివ్గా నేనే మళ్ళీ అనేసా, పర్వాలేదులే, నేనేం అనుకోనులే. ఇది మా అత్తయ్య ఇల్లు. నా ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటాను. వెళ్ళమంటానికి ఉండమంటానికి అతనెవరు మధ్య? చివరి మాటలు కావాలనే కాస్త బిగ్గరగా అన్నాను. రాజేశ్వరి కంగారుగా భయంగా గుమ్మం వైపు చూసింది. నేను వచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని, మా నాన్న స్వంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరకని బాగా గుర్తుపెట్టుకుంటాను. రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ ఎర్రబడిన ముఖంతో ఆదుర్దాగా, వదిన, అన్నయ్య తమాషాకి అన్నారు, నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది. నిజంగా అన్నా, నేను లక్ష్యపెట్టనని చెబుతున్నాగా అన్నాను నిర్లక్ష్యంగా. రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలేసింది. నేను ఊరికే అన్నానులే, నువ్వేం కంగారు పడకు. రాజేశ్వరి ముఖం ప్రసన్నంగా అయింది. రాజేశ్వరి తృప్తి కోసం పైకి అలా అన్నాను, కానీ నేను చస్తే ఆ మాట మర్చిపోతానా? కృష్ణారావు నిజంగా విలనే. లేకపోతే నేను అచ్చు మా అమ్మ నోటి నుంచి ఊడిపడ్డానంటాడా? నా సంగతి తనకేం తెలుసునని? రెండోది, నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పట్టిస్తాడా? మిస్టర్ కృష్ణారావు, ఐ విల్ టీచ్ ఏ లెసన్ టు యూ అనుకున్నా. నేను నిమ్మలూరులో ఉన్న వారం 10 రోజులే, కానీ ఈ స్వల్ప వ్యవధి నా జీవన స్రవంతిని విభిన్న మార్గానికి తిప్పింది. నా భవిష్యత్తుకి ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మనిషి మనుగడలోని మహావిచిత్రం అదే.
రోజులు, వారాలు, సంవత్సరాలు అసంఖ్యాకంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒకచోట చిన్న మెలిక ఏర్పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి శక్తి కొలది గింజుకుంటాడు మనిషి. ఆ తర్వాత అది జీవితంలో ప్రధాన అంశం అయి కూర్చుంటుంది. దాదాపు 20 సంవత్సరాలు అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనిది, గుర్తించలేనివి ఇక్కడ గమనించడం జరిగింది. అవి అతి చిన్న విషయాలే కావచ్చు. మామూలు జీవితంలో వాటికి ఇట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ వాటి ప్రభావం మన మీద మనకి తెలియకుండానే అపారంగా ఉంటుందని మరవకూడని సత్యం. నేను వచ్చిన 1-2 రోజుల్లో కమలత్తయ్య, రాజేశ్వరి మధ్య గల అనుబంధం ఎంత సున్నితమైందో, ఎంత విలువైందో గ్రహించాను. నిజానికి అత్తయ్య అసలు మితభాషిణి. ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పడం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడినట్టు కానీ, అసలు మాట్లాడాలని అనిపించినట్టు కానీ కనిపించదు. కానీ పిల్లల్ని రాజు, మధు, మణి అని పిలవటంలోనూ, ఆ పిలుపులోనూ నాకు సృష్టిలోని మాతృత్వ మమత అంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా కనిపించేది. వాళ్ళ మధ్య అనవసరమైన అతి మర్యాదలు లేవు. మనసులో ఒకటి ఉంచుకొని పెద్దల ముందు మన్నన కోసం మరొకటి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు వాళ్ళకి. పిల్లలు పిల్లలుగానే ఉన్నారు, అంతే తల్లిగానే ఉంది. మళ్ళీ అత్తయ్య అంత చదువుకున్న మనిషి కూడా కాదు. పిల్లల పెంపకం విషయంలో ఆవిడ అట్టే శ్రద్ధ తీసుకొని క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్టు కూడా నాకు కనిపించలేదు. ఎప్పుడు ఇంటి పనులతో మునిగి తేలుతూ వంట వరపుతో సతమతమయ్యే మనిషిలా ఉంది. అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతులుగానే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ఏ వేళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఒకటి మాత్రం నిజం, మా ఇంట్లో నాకు జరిగినంత గారాబం ఇక్కడ ఎవరికీ లేదు. అమ్మ, నాన్నగారు, నౌకర్లు అంతా నన్ను అందలం ఎక్కించి అతి ఉన్నతంగా చూస్తారు. ఇక్కడ వీళ్ళ అవసరాలు తీర్చడం మినహా ఇంకేం గొడవ ఎవరూ పట్టించుకోరు. కానీ వాళ్లకు మా ఇంట్లో ఉన్నంత చనువు, స్వతంత్రం ఈ ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం నాకు రాసాగింది. నేను అన్ని వైపులా ఆలోచిస్తాను ఏదన్నా పని చేయాలి అంటే. నేను చేయబోయే పని నాన్నగారికి నచ్చుతుందా, అమ్మ ఏం బాధపడదు కదా, తాయారమ్మ వాళ్ళు ఏం అనుకోరు కదా, నేను నలుగురిలో నవ్వులపాను అవను కదా, అలా నా ఆలోచనలు పరిపరాల విధాల పరుగులు పెడతాయి. పాదరసంలా చేతి నుంచి జారిపోయే ఈ ఆలోచనలు తిరిగి చేయించుకునే లోపే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు, ఆ తర్వాత నాకెందుకు పనికిరానివని నాలో నేను మదన పడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించి కావాలని కలలు కనే తల్లిలా ఉంది కమలత్తయ్య. రాజేశ్వరిని చూస్తే మమ్మ తను కోరుకునే కూతురు ఇలా ఉండాలని అనుకుంటుందేమో. రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు. ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత, ఆదరణ, చనువు, స్నేహం ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. పట్నంలో ఎప్పుడు మిస్, మీనా అని పిలిపించుకోవడానికి అలవాటు పడిన నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వీణుల విందుగా ఉంది. వచ్చిన రోజు రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్క వేసే ఏర్పాటు చేస్తుంటే నేనే వద్దని తిరస్కరించాను. పిల్లలందరి మధ్య రాజేశ్వరి పక్కన బెడ్డింగ్ పరుచుకొని పడుకున్నాను. కృష్ణ అవతల గదిలో తన పక్క మీద పడుకున్నాడు. అత్తయ్య పిల్లలకు ఆ చివరగా గుమ్మం దగ్గర పడుకుంది. బయట సన్నగా వాన పడుతున్న శబ్దం వినిపిస్తోంది. రాజేశ్వరి నేను చీకట్లో కంఠాలు తగ్గించి ఎవరికీ నిద్రాభంగం కాకుండా చాలాసేపు మాట్లాడుకున్నాం. రాజేశ్వరి మా అమ్మ గురించి, నాన్న గురించి, నా కాలేజీ గురించి, నా స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు అడిగింది. నాకు ప్రాణ స్నేహితులంటూ ఎవరూ లేరని నేనంటే రాజేశ్వరి నమ్మలేదు. కొంతసేపటికి రాజేశ్వరి నిద్రపోయింది. బయట చిన్నగా శబ్దం చేస్తూ పడుతున్న వాన చప్పుడు వింటూ నిద్రపోతున్న రాజేశ్వరి చేయి గట్టిగా పడుకొని ఉన్న నేను చాలాసేపు మెలకుగానే ఉండిపోయాను. మాతో పోల్చి చూస్తే వీళ్ళు చాలా లేమిలో ఉన్నట్టే లెక్క. కానీ వీళ్ళని ఆ లేమి ఏమీ బాధిస్తున్నట్లు నాకు కనిపించలేదు. వీళ్ళింట్లో ఖరీదైన వస్తువులు ఏమీ లేవు నిజమే, కానీ వీళ్ళందరిలో ముఖంలో అనిరుచితమైన శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత బాధాకరము, జుగుప్సాభరతము అని చెప్పబడే బేదరికాన్ని వీళ్ళు తెలివిగా, యుక్తిగా మచ్చిక చేసుకున్నట్లు కనిపించసాగింది. ఇది ఫ్రెండ్స్ టుడేస్ సీరియల్స్ చాప్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.